నమస్తే టీవీ 999 న్యూస్ కి స్వాగతం। మహాత్మా జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి ఉత్సవాలను నల్లగొండలోని జ్యోతిబా ఫులే సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా ఫులే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు। ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, నల్ల సోమమల్లన్న, నకరేకంటి కాశయ్య గౌడ్, వాసుదేవుల వెంకట నరసయ్య, చిక్కుల రాములు, శివాజీ, ఇంద్రయ్య, కల్లోజు సత్యనారాయణ, జిల్లా ఆదినారాయణ, వాడపల్లి సాయిబాబా, చొల్లేటి రమేష్, ఎరుకల శంకర్ గౌడ్, మల్లికార్జున గౌడ్, బొమ్మరపోయిన కేశవులు, శ్రీహరి, ముదిరాజ్, విద్యార్థి సంఘ నాయకులు నల్ల మధు యాదవ్, మహిళా నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు। నినాదాలు ఇవ్వండి। ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తాము। మేము ఒకటే అడుగుతున్నాం, నల్గొండ జిల్లా ఈ రొట్టె రాజ్యమా? వెంకరెడ్డి గారు, రొట్టె రాజ్యం కాదు, ఇది బీసీ రాజ్యం। ఈ రోజు బీసీ అంతా ఒకటైనాం। ఎంతసేపు ఉన్నా గత 30 సంవత్సరాలుగా బీసీలు నిర్ణయం కూడా చేసినటువంటి చరిత్ర వెంకరెడ్డి గారిది। గత ఊరలో చూసుకుంటే ఒకరినన్నా నల్గొండ జిల్లాలో ఒక నాయకునిగా రెడీ చేసిరా, ఒక చోటు మన ఒక చైర్మన్ గా ఎన్నుకొని ఇచ్చారా? ఎంతసేపు ఉన్నా మీ రెండు రాజ్యమే కానీ బీసీ రాజ్యం లేదు। ఇప్పుడైనా బీసీలంతా ఏకమైనాం। వెంకరెడ్డి గారు ఎక్కడ తిరగనీయం, బీసీ దమ్మేం చూపిస్తాం। ఎక్కడ మీరు కనబడే కానీ మీ బీసీలంతా ఒకటైతున్నాం। ఏ ఊరు చూసినా ఏడ చూసినా కూడా మీ వర్గం చెందిన నాయకులే, బీసీ నాయకులే మిమ్మల్ని ముట్టడిస్తామని తెలియజేస్తా ఉన్నాం। నా పేరు మధు యాదవ్, బీసీ విద్యార్థి సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడిని। మహాత్మా జ్యోతిబా ఫులే 135వ వర్ధంతి జరుపుకుంటున్నందుకు మరి నల్లగొండ బీసీలందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తుంది। మరి అతడు 150 ఏళ్ల క్రితమే ఈ సమాజంలో అనేక మార్పులు తెచ్చినందుకు ఇప్పటికీ ప్రభుత్వం జ్యోతిబా ఫులేని ఆదర్శంగా అనేక సంస్కరణలు చేపడుతుంది। ఇంకా చాలా సంస్కరణలు చేపట్టి కానీ మరి భారతదేశంలో పేదవారు బాగుపడడానికి అవకాశం ఉంటుంది। ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎడ్యుకేషన్ పరంగా మార్పు రావాలని చెప్పి కోరుకున్న మొదటి వ్యక్తి జ్యోతిబా ఫులే। మరి మనిషి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా విద్య కావాలి, విద్య ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆనాడు మరి ఓన్లీ ఉన్నత కులాలకు, గ్రామీణులకు మాత్రమే విద్యను అభ్యసించేటటువంటి ఆస్కారం ఉండేది। కానీ జ్యోతిబా ఫులే ప్రత్యేకంగా స్కూళ్ళు స్థాపించి భార్యతో సహా మరి మహిళలకు పాఠశాలను స్థాపించి మహిళా విద్యను కూడా మరి ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తి మన జ్యోతిబా ఫులే। ఎందుకనే ప్రభుత్వం ఇప్పటికీ విద్య మీద ప్రత్యేకంగా గ్రాంట్లు మరి కేటాయించి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించినప్పుడు మాత్రమే మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది। ఏ ఉచిత పథకాలు అవసరం లేదు, విద్య ఒకటి ఉచితంగా అందిస్తే చాలు। కాబట్టి విద్య అనేది ఎంతో ఆస్తితో కూడుకున్నది, లక్షలు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి లేదు। కాబట్టి కేజీ టు పీజీ ఉచిత విద్య అందించినప్పుడు మాత్రమే మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అభివృద్ధి చెందడానికి ఆస్కారం. థ్యాంక్ యూ।